ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈ రోజే ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో ఉంచుకొని ప్రతిరోజు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటుండగా మరి ఉదయకాలమే ప్రతి వాగ్దానం ప్రోగ్రామ్స్ వీటన్నిటిని మిస్ కాకుండా మీరు పాల్గొనండి. మరి మీరు లైక్ చేయండి, మీ బంధువులు ప్రియులు అనేకులకు కూడా మీరు షేర్ చేయండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19-20 వచనములు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులై యుందురు, నేను వారికి దేవుడినై యుందును. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నూతన సంవత్సరం ఈ మొదటి దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ వాగ్దానం మరి విన్నాం కదా. ఏమని ప్రభు ఈ ఉదయకాలం మనకి వాగ్దానం చేస్తున్నాడు అంటే, వారు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని ఆచరించున్నట్లుగా నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి దానికి ప్రతిగా మాంసపు గుండెను వారికి అనుగ్రహించేదను, వారికి ఏక మనస్సును నేను కలగజేసేదను. కనుక వారిది మొదలుకొని నా జనులై వారుంటారు, నేను వారి దేవుడినై ఉందును అని ప్రభువు ఈ ఉదయకాలం మనకి వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి రాతి హృదయం, రాతి గుండెను మనలో నుండి ప్రభు తొలగించి ఈ నూతన సంవత్సరం ప్రభు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన తన విధులను, ఆయన కట్టడలను, ఆయన నియమించిన ఆజ్ఞలను మనం గైకొని వాటిని అనుసరించి జీవించున్నట్లుగా ప్రభువు రాతి గుండెను తీసివేసి మన హృదయాల్లో మాంసపు గుండెను, మరి ప్రభువుతో ఏక మనస్సు కలిగినటువంటి హృదయాన్ని ఆయన మనకు దయచేస్తానని, ఆయనతో ఏక ఆత్మ కలిగిన వారమై దేవుని యొక్క మనస్సు కలిగి మనం ఈ లోకంలో జీవించినట్లుగా ఆయన మనలో ఉన్న శరీర సంబంధమైన రాతి హృదయాన్ని, గుండెను తొలగించి మాంసపు హృదయాన్ని, ఆత్మ సంబంధమైన పరసంబంధమైనటువంటి హృదయాన్ని, యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నటువంటి మనస్సు, హృదయం వంటి హృదయాన్ని మనకి అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దానిని బట్టి మనం ఇక ఏం అవ్వబోతున్నాం, ఏం కాబోతున్నాం అంటే దేవుని ప్రజలుగా మనం ఉండబోతున్నాం. దేవుడు మనకు దేవుడై ఉండి సదాకాలం మనల్ని ఆయన నడిపించబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి లోబడదాం. ఆయన ఏ కార్యం మన జీవితంలో చేయబోతున్నాడో దాని కొరకు మనం కనిపెడదాం, నిరీక్షిద్దాం. ఎట్టి స్వభావాన్ని మనకి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ నూతన స్వభావంతో, నూతనమైనటువంటి మనస్సు, నూతనమైనటువంటి ఆలోచనలతో, ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షతలతో మరి దేవుడు మనల్ని నడిపించాలనుకుంటుండగా అట్టి ప్రత్యక్షతలు పొందుకునే వారిగా మనం ఉండి దేవుడిని సంతోషపరిచే కృప ఈ సంవత్సరం మనందరం పొందుదుము గాక. దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దానిని పొందుకుందాం. ఆయన మన జీవితంలో జోక్యం చేసుకోబోతున్నాడు. ఈ రోజు వరకు ఏ నింద, అవమానం, పోరాటం, శ్రమలు ఎదుర్కొన్నావో వీటన్నిటి విషయమే దేవుడు నీకు ఇంకా పరిష్కారం చేయబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు. నీకును నీ ప్రతివాదికి నీకు మేలు చేయబోతున్నాడు. కనుక మనం దేవుని పక్షపు వారమై దేవుని ఆజ్ఞలను అనుసరించే బిడలుగా జీవిద్దాం. తద్వారా దేవుడు ఇంకా మరి గొప్ప కార్యాలు ఈ నూతన సంవత్సరం మొదలుకొని ఇక నీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్. మనం దేవుని ప్రజలమై దేవుడు మన దేవుడుగా ఉండి ఇటువంటి ఆత్మీయ కృపలో మనం వర్ధిల్లబోతున్నాం ఈ 2025. కనుక ఈ మొదటి దినము నుండే ప్రభువుతో ఇంకా సమీప బాంధవ్యం కలిగి ప్రార్థిస్తూ, ఆయన మాటలను వింటూ, ఆయన ఇస్తున్న ఆజ్ఞలు గైకొంటూ వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉండగా ఈ సంవత్సరం అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితాల్లో జరిగించునుగాక. కనుక ఆ రీతిగా జీవిద్దాం. మరి ఈ వాగ్దానం ఈ నూతన సంవత్సరంలోనే మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయం అతి శ్రేష్టమైన రీతిలో ప్రభా నీవు ఇచ్చిన ఈ నూతన వాగ్దానమును బట్టి వందనాలు ప్రభువా. అవునయ్యా, మేము నీ కట్టడలు, ఆజ్ఞలు అనుసరించి ప్రభా నడిచినట్లుగా అయ్యా మాలో ఉన్నటువంటి శరీర సంబంధమైన రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను నాయన మాకు అనుగ్రహించి అయ్యా నూతన ఆత్మ చేతను, ఏక మనస్సు చేత ప్రభా మీతో మాకు నాయన తండ్రి అటువంటి బాంధవ్యంను కలిగించదని ప్రభా ఈ ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు.
వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడినై ఉందునని ప్రభా బహుశ్రేష్టమైన రీతిలో మీరు మాట్లాడుచున్నారు ప్రభువా. నీవిచ్చిన ఈ వాగ్దానం ఈ మొదటి దినం మొదలుకొని నిశ్చయంగా మా జీవితంలో ప్రభా ఈ సంవత్సరం అది నెరవేరును గాక. నీ నూతన ఆత్మచేత నీ బిడ్డలు నింపబడాలి. ఏక మనస్సుతో ప్రభా ప్రతి కుటుంబం నింపబడును గాక. నీతో ఏకీభవించే మనస్సును ఆయన ప్రతి బిడ్డకి నీ దయచేయమని వేడుకుంటున్నా. రాతి హృదయం ప్రతి ఒక్కరిలోని తొలగిపోవాలి. నీ కట్టడలు నీ న్యాయ విధులు గైకొన్నట్లుగా మాంసపు హృదయముతో పరసంబంధమైన మనస్సుతో నీ బిడ్డలు నింపబడటకు సహాయం దయచే. ఇది మొదలుకొని ప్రభా నీ విధులను వారు గైకొంటుండగా వారి జీవితంలో జరగవలసిన ప్రతి కార్యం యేసు నామములో అది జరుగునుగాక. దీవెనలు శుభములు ఈ సంవత్సరం అంతా నీ బిడ్డలకు కలగాలి. ఈ రోజు వరకు ఎవరు బెడ్ రిడన్ అయి ఉన్నారో వారికి విడుదల, అనారోగ్యాల నుండి విడుదల, ప్రతి విధమైన అప్పులు ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగునుగాక. మరి ముఖ్యంగా తండ్రి మరి ఆత్మీయ జీవితాల్లో ఇంకా ఎందరి కుటుంబాల రక్షణ లేదో ప్రభా అనేకులు రక్షణ ప్రభా ఈ సంవత్సరం పొందుకుందురుగాక. అయ్యా పాపము బలహీనతల చేత పీడించబడుతున్న కుటుంబాలకి అట్టి బలహీనతల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. జనులు ప్రభా నీ తట్టు తిరుగునట్టుగా మీరే నీ ప్రజల విషయమే జోక్యం చేసుకొని నీ కార్యమును జరిగించమని అద్భుతమైన రీతిలో వారందరినీ ప్రభా నీ తట్టు ప్రభా రక్షణలోనికి నడిపించమని వేడుకుంటూ కుటుంబాలను ప్రభా ఈ ఉదయకాలం ఈ న్యూ ఇయర్ మొదటి రోజు నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇది మొదలుకొని అన్ని కాలములలో ప్రభా అన్ని దినములలో ప్రభా ప్రతిరోజు నూతనమైన నీ ఆత్మతో వారు నింపబడుతూ నీ విధులను గైకొనే వారికి అట్టి కృప పొందుకొని ప్రభా సాక్షులై వర్ధిల్లే కృప దయచేయబడును గాక. ఇంకా నీ దినం నానా విధమైన సమస్యలు, కోర్టు కేసులు, భూతగదాలు ప్రతిదీ కొట్టివేయబడాలి. హాస్పిటల్ ఉన్నవారు, బెడ్ రిడన్ అయిన వారు యేసు నామములో విడుదల స్వస్థత కలుగును గాక. ఈ దినం జరగబోతున్న డెలివరీస్లో మీరు తోడుగుండండి, క్షేమం బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా దీర్ఘాయుష్తోనైనా పుట్టబోతున్న శిశువులను మీరు ముట్టండి ప్రభువా. తల్లులకు మంచి ఆరోగ్యం దయచే. ప్రతి విధమైన అయ్యా గలిబిలి కుటుంబాలు కొట్టివేయబడాలి. ఈ దినం నాయన ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ నాయన న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి గలిబిలి యేసు నామములో మా దేశం అంతట్లో కొట్టివేయబడును గాక. సమాధానకరమైన కార్యములే జరుగును గాక. మా దేశమును ప్రభువా అయ్యా మా రాష్ట్రంలో మా పట్టణములను తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీస్ నైనా సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘాయుషు, క్షేమం, మంచి ఆరోగ్యం నీ కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ దీవెన ప్రభువా ఈ సంవత్సరం మొదలుకొని నీ బిడ్డలకు నిత్యం తోడేయుండును గాక. మమ్మల్ని అందరి నూతన సంవత్సరం బట్టి నడిపించావు. నీ దయా కిరీటం మా అందరికీ యేసు నామములో ధరింపచేయబడును గాక. ఈ సంవత్సరం అంతా వర్ధిల్లే భాగ్యం ఇంకను మాకు అనుగ్రహించమని అతి శ్రేష్టమైన ఈ మొదటి నీ వాగ్దానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఈ ఉదయకాలం జనవరి 1 మరి మీరు చూస్తూ ఉన్నారు. ఈ వాగ్దానాన్ని ఇంకా మీ బంధువులు, ప్రియులు అనేకులకు కూడా షేర్ చేయండి. ఏక మనసుతో నూతన ఆత్మతో ప్రభు మనల్ని నింపబోతున్నాడు. మాంసపు హృదయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆత్మీయంగా మనల్ని ఫలభరితులుగా చేయబోతున్నాడు. అన్ని విషయాల్లో దేవుడి నూతన సంవత్సరం మనల్ని దీవించబోతున్నాడు. మన కాలములను ఆయన వర్ధిల్ల చేయబోతున్నాడు, దీవించబోతున్నాడు. కనుక ధైర్యంగా ఉండండి, సంతోషించండి. ఈ ఉదయకాలం మరల మందిరంలో జరిగేటటువంటి న్యూ ఇయర్ ఆరాధనలో మీరు అందరూ కూడా వెళ్ళి పాల్గొనండి. సంఘంలో జరుగుతున్నటువంటి మరి జనవరి 1 ప్రత్యేకమైన స్వస్థత, విడుదల ఆరాధన జరగబోతుంది ఇదే కాలం 10 గంటల సమయంలో. కనుక రావాల్సిన వారందరూ మీరు త్వరగా సిద్ధపడి మరి సంఘంలో, మందిరంలో జరగబోతున్నటువంటి మీటింగ్లో మీరు పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ సంవత్సరం ఇంకా నూరంతలుగా దీవించి ఆశీర్వదించును గాక. కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. వి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. ఈ సంవత్సరం అంతా దేవుని కృపలో నిండార్లుగా మీరు వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.